సునీత విలియమ్స్ అనుభవజ్ఞులైన నాసా వ్యోమగామి 2024 జూన్ 5న తన తాజా అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించారు. మొదట ఈ ప్రయాణాన్ని 8 రోజుల పరీక్షా ప్రయాణంగా ప్లాన్ చేశారు. కానీ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఈ మిషన్ 9 నెలల పాటు కొనసాగింది. సునీత విలియమ్స్ మరియు ఆమె సహచరుడు బ్యారీ బుచ్ విల్మోర్ ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ నుండి బోయింగ్ స్టార్లైనర్ ద్వారా ప్రయాణం మొదలుపెట్టారు. ఈ మిషన్ ప్రధాన లక్ష్యం ఐఎస్ఎస్కు వ్యోమగాములను రవాణా చేయడంలో స్టార్లైనర్ సామర్థ్యాన్ని పరీక్షించడం. ఇది భవిష్యత్ వ్యోమగామి ప్రయాణాలకు బోయింగ్ వ్యోమనౌకను నాసా ధృవీకరించేందుకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఐఎస్ఎస్కు చేరుకున్న కొద్ది రోజులకే మిషన్ అనేక సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. ముఖ్యంగా వ్యోమనౌక యొక్క ప్రొపల్షన్ సిస్టంలో సమస్యలు తలెత్తాయి. అలాగే థ్రస్టర్లు సరైన విధంగా పనిచేయకపోవడంతో ఐఎస్ఎస్ నుంచి తిరిగి భూమికి వచ్చే అవకాశం తక్కువగా మారింది. దీని కారణంగా సునీత విలియమ్స్ మరియు విల్మోర్ ఐఎస్ఎస్లో అదనపు కాలం గడపాల్సి వచ్చింది. ఐఎస్ఎస్లో చేసిన ముఖ్యమైన ప్రయోగాలు మరియు విశేషాలు ఏంటంటే, ఐఎస్ఎస్లో వ్యయమైన అదనపు కాలాన్ని వారు ప్రయోగాలు, పరిశోధనలు, అంతరిక్ష నడకలు మరియు స్టేషన్ సంరక్షణకు ఉపయోగించారు. మైక్రోగ్రావిటీ పరిమాణాలపై 150కి పైగా ప్రయోగాలను నిర్వహించారు. మొక్కల పెరుగుదల, మానవ శరీరంపై అంతరిక్ష ప్రభావాలు మరియు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై పరిశోధనలు కూడా చేశారు. సునీత విలియమ్స్ తన అంతరిక్ష నడక సమయాన్ని 62 గంటల 6 నిమిషాలకు పెంచి మహిళా వ్యోమగాములలో అత్యధిక స్పేస్ వాక్ సమయం కలిగిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఐఎస్ఎస్లో పాత ఉపకరణాలను తొలగించడం, కొత్త భాగాలను అమర్చడం, అంతరిక్ష వ్యర్థాలను పరీక్షించడం వంటి పనులు చేశారు. 2024 నవంబర్లో ఒక భారీ వ్యర్థ ఉపగ్రహం ఐఎస్ఎస్ను ఢీకొట్టే ప్రమాదం ఏర్పడింది. సునీత విలియమ్స్ ఐఎస్ఎస్లోని థ్రస్టింగ్ మెకానిజంను నడిపి స్పేస్ స్టేషన్ను రక్షించారు. ఐఎస్ఎస్లో అనుకోకుండా ఎక్కువ సమయం గడపడం ద్వారా సునీత విలియమ్స్ మరియు ఆమె సహచరులు మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా ఉండాలి. వారు నిత్యం వ్యాయామం చేస్తూ శరీరాన్ని దృఢంగా ఉంచుకునే ప్రయత్నం చేశారు. అంతేకాక భూమిపై ఉన్న నాసా బృందంతో వారంతా ఎప్పటికప్పుడు సంప్రదింపులు నిర్వహిస్తూ ఐఎస్ఎస్లోని అనుభవాలను పంచుకున్నారు. స్టార్ లైనర్ యొక్క సాంకేతిక సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో నాసా స్పేస్ ఎక్స్ ద్వారా వీళ్ళని తిరిగి పంపాలని నిర్ణయించింది. 2025 మార్చిలో స్పేస్ ఎక్స్ క్రూ 10 వ్యోమనౌక ఐఎస్ఎస్కి చేరుకుంది. కొత్త వ్యోమగాములు ఐఎస్ఎస్కి చేరుకున్న తర్వాత సునీత విలియమ్స్ మరియు విల్మోర్ తమ భూమి తిరుగు ప్రయాణానికి సన్నద్ధమయ్యారు. 2025 మార్చి 18న 286 రోజుల తరువాత సునీత విలియమ్స్ మరియు ఆమె సహచరులు భూమికి విజయవంతంగా తిరిగి వచ్చారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఫ్రీడమ్ వ్యోమనౌక ఫ్లోరిడా సముద్ర తీరంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. అనంతరం నాసా బృందం వారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. సునీత విలియమ్స్ యొక్క ఈ మిషన్ వ్యోమగాముల అనుకోని పరిస్థితులకు తట్టుకొని ముందుకు సాగగలిగే నైపుణ్యాన్ని నిరూపించింది. అంతరిక్ష పరిశోధనల్లో ఈ ప్రయాణం ఎంతో విలువైన డేటాని అందించింది. భవిష్యత్ మానవ అంతరిక్ష ప్రయాణాలకు, ప్రత్యేకించి చంద్రుడు మరియు అంగారక గ్రహ ప్రయాణాలకు ఈ మిషన్ పునాది వేయగలదు. సునీత విలియమ్స్ ఐఎస్ఎస్ ప్రయాణం అంతరిక్ష పరిశోధనలో ఒక స్ఫూర్తిదాయక ఘట్టంగా నిలిచింది. ఆమె చేసిన పరిశోధనలు, స్పేస్ వాక్లు, ఐఎస్ఎస్ సంరక్షణలో చేసిన కృషి
భవిష్యత్తులో మరింత నూతన విజ్ఞానాన్ని అందించేందుకు సహాయపడతాయి. ఈ ప్రయాణం నుండి వచ్చిన అనుభవాలు భవిష్యత్ అంతరిక్ష ప్రయాణాలను మరింత మెరుగుపరిచే అవకాశం కల్పిస్తాయి.